తెలుగు ఇండస్ట్రీలో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే దర్శకులు రామ్ గోపాల్ వర్మ. గత కొంతకాలంగా బాలీవుడ్ ని వదిలి కోలీవుడ్ కి షిఫ్ట్ అయిన వర్మ కొన్ని సినిమాలను తీశారు. అందులో దాదాపుగా అన్ని నిరాశపరిచినవే. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో మరో సినిమా తీస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో ప్రతి ఒక్క అంశంపై తనదైన స్టైల్లో ట్వీట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించే వర్మ సినీ సెలబ్రిటీల గురించి కాసింత ఎక్కువగా వ్యంగ్యాస్త్రాలు వేస్తూ ఉంటారు. ఇక మెగా హీరోల విషయంలో అయితే వర్మ నోటికి హద్దే ఉండదు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ గురించి చేసిన ట్వీట్స్ వివాదం కాగా, ఆయన ఫ్యాన్స్ చేసిన హంగామాకు నేను అసలు పవన్ విషయంలో జోక్యం చేసుకోను, అస్సలు మాట్లాడను అంటూ ట్విట్టర్ వేదికగా చెప్పాడు. కానీ ఆయన ఎన్నో సందర్భాల్లో నేను అసలు మాట మీదే నిలబడే మనిషిని కాదు అంటుంటారు. ఇప్పుడు అదే పవన్ విషయంలో కూడా జరిగింది. తాజాగా పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమాపై ట్వీట్స్ పెట్టాడు. మిరా మిరా మీసం సాంగ్ రిలీజ్ కాగానే ఎప్పటిలాగే వర్మ సాంగ్ చాలా బాగుంది, సాంగ్లో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి అద్దం పట్టేలా ఉంది అని ట్వీట్ చేశాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ వర్మకు థ్యాంక్స్ చెప్పారు. ఇంతలో మనోడికి ఏమైందో ఏమో కానీ తన వ్యంగ్యాస్త్రాన్ని మరోసారి ప్రయోగించారు. సాంగ్ చాలా బాగుంది, పవన్ కళ్యాణ్ టోన్ బాగుంటుంది, సో ఆ సాంగ్ ను పవన్ కళ్యాణ్ పాడితే ఇంకా బాగుండేది అని వెటకారం చేస్తూ మళ్లీ ట్వీట్ చేశాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఒక్కసారి ఉగ్ర రూపం దాల్చి వర్మని ఏకేశారు. దీంతో వెంటనే పవన్ కళ్యాణ్ సాంగ్ పై తాను పెట్టిన ట్వీట్స్ ను డిలీట్ చేశాడు వర్మ. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.